కేంద్రంలో దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి గుత్తకండ్ల జగదీష్ రెడ్డి. నవంబర్ 29 దీక్షా దివాస్ మనందరికీ స్వాతంత్ర్యం తెచ్చిన రోజు. దేశానికి ఆగస్టు 15 ఎలాగో మనకు నవంబర్ 29 అలాగే అని పేర్కొన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఒక్కవోని పట్టుదలతో దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచిన రోజు. కేసీఆర్ దీక్ష చేసిన 11 రోజులు ఒక్కో క్షణం ఒక్కో భయంతో గడిపాం. మా నేతకు ఏమైనా అయితే తెలంగాణ ఎటుపోతుందో అని కన్నీరు పెట్టుకున్నాం. కేసీఆర్ మాత్రం నా శవయాత్ర తెలంగాణ జైత్రయాత్ర ఒకేసారి జరగాలన్నారు. అప్పటిదాకా దీక్ష విరమించేది లేదని పట్టుబట్టారు. ఆనాటి ఆంధ్ర పోలీసులు నాయకులు ఎన్నో చిమ్మిక్కులు చేశారు. అయినా అన్నింటినీ ఛేదించి తెలంగాణ సాధించారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ అన్నారు. అప్పుడు కేసీఆర్ గుండె లేని మనిషి ఉన్నా లేనట్టే హైదరాబాద్ తో కూడిన తెలంగాణనే కావాలని పట్టుపట్టారు. తెలంగాణ కోసం చావు అంచుల దాకా పేగులు తెగేదాకా కొట్లాడిన ఉక్కు మనిషి కేసీఆర్. అలాంటి కేసీఆర్ పై ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. తస్మత్ కొడుకుల్లారా, కేసీఆర్ పై నోరు జారితే ఖబర్దార్ అంటూ ఘాటుగా హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ సమాజానికి దేవుడు, అందరి గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత మా కేసీఆర్ అన్నారు. ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంటు, మంచినీళ్లు, పాడి పంటలు, తెలంగాణ ఆదాయం అన్ని కేసీఆర్ సాధించినవే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తున్న పదవులు అన్ని కేసీఆర్ తెచ్చినవే. కేసీఆర్ పై కుట్రలు చేయని పార్టీ లేదు. ఎప్పుడు పిల్లి శాపనార్థాలు పెడతారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం. తెలంగాణ అభివృద్ధి జరిగేది ఒక్క కేసీఆర్ తోనే సాధ్యం. తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన దుర్మార్గుడు రేవంత్. ఆయన పాలన ఇప్పుడు నడుస్తోంది. ఇది దౌర్భాగ్యం. తెలంగాణలో లాఠీ పాలన, లూటీ పాలన నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు విముక్త రాష్ట్రంగా అయ్యేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కాదు, ఉండే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే. కొన్ని మహారాష్ట్ర మరాఠా మాట్లాడే జిల్లాలు, కొన్ని కన్నడ మాట్లాడే జిల్లాలు కూడా ఇందులో కలిసి ఉండే. ఇంకా అంతకంటే ముందు కాకతీయుల పరిపాలనలో ఉండడమే కాదు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఏకైక జాతిగా ఉండి, బతుకమ్మ లాంటి పండుగల వారసత్వాన్ని తనదైన సంస్కృతిగా నిలబెట్టుకున్న గొప్ప వారసత్వ సంపద ఉండే. కానీ పోయింది తెలంగాణ, ఆంధ్రలో కలిపిరు, గంగల ముంచెరు. మంచి అద్భుతమైన చెరువులతోని భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వ్యవసాయం చేస్తున్న ప్రాంతంగా తెలంగాణ ఉండే. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాంతం అప్పటికే ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఒక తెలంగాణకే ఉండే. కానీ ఆంధ్రలో కలిపి 60 సంవత్సరాలు పామింగినట్టుగా నాశనం చేసి, ఇక తెలంగాణ పదాన్ని నిషేధిస్తాం మేము, తెలంగాణ పదం ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడక్కడ కాదు, సాక్షాత్తు శాసనసభలోనే చెప్పే అహంకారానికి ఆంధ్ర పాలకులు వెళ్ళిన సందర్భంలో ఈ మన తెలంగాణను మనం మర్చిపోవాలి అని భయపడించే సందర్భంలో జై తెలంగాణ అంటే ఏదో ఒక పేరు పెట్టి కాల్చి చంపాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో ఆ అణిచివేత నుంచి బయటకు వచ్చిన ఉద్యమ కెరటమే కేసీఆర్ గులాబీ జెండా. ఉత్తగానే రాలే. ఉద్యమకారులుగా బయట మనం మా ఉద్యోగాలు పోతున్నాయి, మా నీళ్లు పోతున్నాయి, మన ఆ ప్రభుత్వంలోనే ఉండి సాక్షాత్తు కొట్లాడి బడ్జెట్ పెట్టేటప్పుడు ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి తక్కువ పెడుతున్నారు బడ్జెట్, ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అని మమ్మల్ని కింద పడేసి మేజర్గా ఉన్న మమ్మల్ని మైనర్లు చేసి
ప్రతి సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% కూడా తెలంగాణకి ఇస్తలేరు. రోడ్ల విషయంలో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% ఇస్తలేరు. రెవెన్యూ మా దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెడుతున్నారు, మా ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి మాధవ్ రెడ్డి గారిని కూడా కలుపుకొని క్యాబినెట్లో కొట్లాడినా ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అవకాశం ఇవ్వలేదు. అన్నీ చూసిన తర్వాతనే ఇక ఎవడికి కడుపులు తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా, ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సమైక్యాంధ్రలో తెలంగాణ బాగుపడదు. తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప, మన పరిపాలన మనం చేసుకుంటే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, బలంగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అనడానికి లేదు అని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి ఏప్రిల్ 27 నాడు ఆ రోజుకున్న పార్టీకి, ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి అదే వేదిక నుంచి ప్రకటించిన కేసీఆర్ గత చరిత్రలో ఎవరు కూడా ప్రకటించిన ఒక మాట చెప్పాను. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గులాబీ జెండా ఎత్తిన నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే. ఈ లక్ష్య సాధనలో నేను మళ్ళీ వెనుకడిగేస్తే ప్రకటించి ఉద్యమ ద్రోహిగా నేను మారను అని చెప్పి ప్రకటించి వచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. తనను తాను కట్టేసుకున్నాడు. ముందే ప్రజలకు ఒక మాట ఇచ్చి, ప్రజల మీద ఒక బాధ్యత పెట్టి, నన్ను కూడా వెనుకకు మళ్ళనియకండి, నన్ను భయపడి వెనుకపోయే పరిస్థితి రానియకండి, తప్పకుండా నేను కొట్లాడుతూనే ఉంటా ప్రాణం పోయే వరకు అని చెప్పి ఏప్రిల్ 27 నాడు ఏదైతే బయటకు వచ్చిండో అది ఒక ఘట్టం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో. ఎట్లయితే భారతదేశానికి స్వతంత్రం రావడం 1947 ఆగస్టు 15 ఎట్లయితే మాట్లాడుకుంటామో, ఆ తర్వాత భారతదేశ అభివృద్ధికి మూలమైన భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు రావడానికి జనవరి 26 ఎట్లయితే చెప్పుకుంటామో, భారత స్వతంత్రోద్యమ చరిత్రకి ఒక క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఒక ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఉద్యమ సందర్భంలో జరిగిన స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన సిపాయిల తిరుగుబాటు కావచ్చు, ఆ తర్వాత ఎంత అహింసాత్మకంగా నడుపుతున్నా ఆనాటి పాలకవర్గాలే రెచ్చగొట్టి చేసిన దుర్మార్గమైన చర్య జలియన్ వాలాబాగ్ కావచ్చు, ఈ రకంగా అనేకమైన ఘట్టాలు ఎట్లున్నాయో భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా 69 ఉద్యమం కావచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 అనేది వాస్తవానికి జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఏదైతే డిసెంబర్ 9 వచ్చిందో, ఆ ప్రకటన రావడానికి మూలమైన దీక్ష, కేసీఆర్ గారి దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైందో నవంబర్ 29 ఎప్పటికీ అది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే రోజు. కేసీఆర్ చర్చలో తెలంగాణ నినాదం తీసుకొని ఇక నేను ఈ క్షణం నుంచే దీక్షకు వెళ్తున్నా, వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తా, లేదా నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, అప్పటి వరకు నేను లేదు అని చెప్పి ప్రకటించి దీక్ష కూర్చోవడం కేసీఆర్ గారు. ఇది ఆ రోజు ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. 60 సంవత్సరాల కోసం లక్షలాది మంది
రైతుల ఆత్మహత్యలు, వేలాది మంది చేనేత కార్మికులు సహా అనేక మంది ఆకలి చావులు, వలసలు అన్నింటినీ అనుభవించిన ఈ హింసలను తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప విముక్తి లభించదని, ఎవరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాళ్ళు ముక్కినా తెలంగాణ బాధలు తీరవని, తెలంగాణ సొంత రాష్ట్రంగా అయితే తప్ప మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు మనకు దక్కవని, అన్ని వనరుల నుండి కూడా ఆగమైపోతున్న ప్రాంతంగా తెలంగాణను తయారు చేసి తెలంగాణను వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి పేరు పెట్టి ఏదైతే హింస పెట్టిండ్రో, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, తెలంగాణ వెనుక పడేయబడ్డ ప్రాంతం, తెలంగాణ వనరులు లేని ప్రాంతం కాదు, తెలంగాణ వనరులు దోపిడీ గురైన ప్రాంతం. ఈ ప్రాంతానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మా పరిపాలన మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని చెప్పి 2001 ఏప్రిల్ 27 నాడు బయలుదేరి నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఒకవేళ ఈ లక్ష్యంలో నేను తిరిగితే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించిన అతి సాహసవంతుడైన నాయకుడు కేసీఆర్. అదే పద్ధతుల్లో మళ్ళీ రెండవసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అహంకారాన్ని ప్రదర్శిస్తూ హైదరాబాద్ ఉద్యోగాలు ఎవరైనా చేయొచ్చు, ఆందోళన కూడా వచ్చి చేయొచ్చు అని చెప్పి ఏదైతే అహంకారపూరితమైన జీవనం తీసుకొచ్చిందో, ఆనాడు తెలంగాణ ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఆందోళన పడుతున్న సందర్భంలో ఎవరు భయపడకండి, ఎవరు బాధపడకండి, ఇక సందర్భం వచ్చింది, నేనే దిగుతా. నేను మొదటి రోజు నాడు ఏదైతే నేను చెప్పినో, ఒక్క రక్తం చుక్క గారకుండా, ఒక తరగతి గది వృధా కాకుండా, తరగతి గంట వృధా కాకుండా పిల్లల్ని తెలంగాణ తెస్తానని చెప్పినో, ఇక ఆ సమయం వచ్చింది, నేనే త్యాగానికి పాల్పడి నా ప్రాణం ఇచ్చైనా సరే తెలంగాణ తెస్తానని చెప్పి ప్రకటించి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో లేదని ప్రకటించి దీక్ష ప్రారంభించిన రోజు కాబట్టి ఇది తప్పకుండా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన రోజు. తర్వాత తరానికి ఈ దీక్షను మేము కొనసాగించడం జరుగుతూ ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ మీద ఎట్లయితే అవాకుచవాకు వెళ్తున్నారో, కేసీఆర్ గారి ఆరోగ్యం పైన కూడా ఏ రకంగా ప్రచారాలు చేస్తున్నారో ఇప్పటికీ కూడా అవే కుట్రలు కొనసాగుతున్నాయి. కానీ తన ప్రాణాన్ని పరంగా పెట్టి చావు చివరంచలకు పోయి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలందరి ఆయుష్ కూడా వారికి ఇచ్చైనా సరే కేసీఆర్ని బతికించుకుంటారు ప్రజలు. కేసీఆర్ మీద అందరి ఆయుష్తోని ఇంకా 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 దృఢంగా వస్తారు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తారు. దాంతోపాటు భారతదేశానికి కూడా సేవలు అందించే స్థితికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను పంపిస్తారు. అందులో సందేహమేం లేదు. అందుకే ఇప్పటికీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా ఇచ్చిన తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్కి తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా రుణపడి ఉంటుందని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి
స్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.